పార్టీ సభ్యత్వాన్ని ప్రతి 6 సంవత్సరాలకి నిర్వహించేటువంటి కార్యక్రమం ఏదైతుందో ఈ కార్యక్రమం నాగారంలో ఈరోజు నాగారం మున్సిపాలిటీలో లాంఛనంగా ప్రారంభించడానికి పెద్దలు స్థానిక ఎంపీ మన ప్రియతమ నాయకులు ఈటల రాజేందర్ గారు కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు, కాబట్టి సమయాభావం వల్ల పెద్దలు మాట్లాడతారు. నేను ఒకటి మాత్రం మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా పడితే ఓట్లు అనుకోవడం కష్టము. దయచేసి ఏంటంటే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి అందరు కూడా కలిసి మెంబర్షిప్ చేపించి అందరు కూడా రోజు నిత్యం కూడా మనం రోడ్ల నాలుగా తిరుగుతుంది. కానీ మన అభ్యర్థులు గెలవాలి, కార్పొరేటర్లు గెలవాలన్నా, కౌన్సిలర్లు గెలవాలన్నా అంటే జోక్ కాదు, చాలా కష్టపడాలి. మొన్న వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆ విధంగా రాజేంద్ర గారి వల్ల మన ఆ విధంగా మెజార్టీ వచ్చింది. కానీ రేపు నెక్స్ట్ కూడా మనకు 8,000 మెజార్టీ వస్తుంది అన్నమాట మాత్రం కళ. దయచేసి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని, పని చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. నమోదు కార్యక్రమానికి నిర్వహించినటువంటి నాగర్ మున్సిపల్ అధ్యక్షులు వేణుగోపాల్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన చైర్మన్ చంద్రరెడ్డి అన్న గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ధి శ్రీనివాస్ గారికి, జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి గారికి, అలాగే శ్యామ్ సుందర్ శర్మ గారికి, శ్యామ్ సుందర్ గారు, శ్రీనివాస్ గారు, అన్న మా ఆదర్శ నాయకుడు చంద్రారెడ్డి గారు, మా అధ్యక్షుడు విక్రమరెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, సురేష్ గారు, వెంకటరెడ్డి గారు, తిరుమలరెడ్డి గారు, బాగున్నారన్న లక్ష్మమ్మ అందరికి పేరు పేరు చంద్రశేఖర్ గారు వచ్చింది, మాది ఎంపీ గారు, మేఘారెడ్డి గారు వచ్చింది, అందరికి పేరు పేరు ఎవరికో అందరు నాయకులే కాబట్టి ఎవరికో సభ్యత్వ నమోదు కార్యక్రమం. మనం ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత గొప్పగా అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మనం పడే కష్టం, ఇవాళ మనం చేసే సభ్యత్వం అనేక సమస్యలకు ఆన్సర్ అవుతుంది. రేపు మీరు కౌన్సిలర్గా గెలవాలన్నా, రేపు మున్సిపల్ చైర్మన్ కావాలన్నా, రేపు ఎమ్మెల్యేలు గెలవాలన్నా, ఎంపీలు గెలవాలన్నా, మీరు ఇప్పుడు ఏ సమస్యలు అయితే తీసుకొచ్చి నా ఇదైతే లేదు, అదైతే లేదు, వీడింటి లేడు, వాడింటి అని చెప్పి ఏ కాంప్రమైజ్ చేస్తుంటాం, అవన్నిటికీ శాశ్వత పరిష్కారం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం. రెండవది, నేను నామస్కూల్ కావాల్సి అక్కర్లేదు. నేను మా చెల్లెళ్ళ నన్ను ఊరుకు అనుకుంటాడు, సౌండ్ తక్కువ అలాగే వస్తుంది అంటే నువ్వెందుకే కదా అని అంటాడు. ఎంపీలు వస్తారేగా ప్రోగ్రామ్ అంటాడు. నేను దేనికైనా వస్తా, టైం ఉంటే తప్పకుండా. నాకు చిన్న పెద్ద, ఇది నేను పాల్గొనేది, నేను పాల్గొన కూడది, ఇది చిన్న అయినా అని పెద్ద అయినా దాని వ్యత్యాసం లేదు నాకు. ఎందుకంటే మనం కొత్తగా పార్టీని గొప్పగా ఎదగాలని ప్రయత్నం చేసుకుంటున్నాం కాబట్టి, అట్లా మనం పని చేసుకుంటేనే రేపు విస్తరించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు తోడుగా మా చంద్రబాబు అన్నాడు వర్షంలో ఇన్స్పిరేషన్ ఉంటుందంటే, నాకేమైనా ఇన్స్పిరేషన్ నిజంగా పనికొచ్చాలనుకుంటే, నా పరిచయం కూడా పనికొచ్చాలంటే తప్పకుండా ఆ పరిచయాన్ని పార్టీకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పార్టీ వల్ల నాకు ఏం జరిగిందో నా వల్ల కూడా పార్టీగా నేను జరగాలి. కానీ అట్లయితేనే ముందుకు పోతుంది తప్ప, లేకపోతే కేవలం పార్టీగా డిపెండ్ కావడం, లేకపోతే కేవలం నాకు డిపెండ్ అయ్యేటువంటి లేదు. సింబయాటిక్ యాక్టివిటీ అంటుంది. సింబయాటిక్ యాక్టివిటీ పార్టీ మనం పార్టీకి అదే. దయచేసి ఇవాళ నేను అన్నాడు వర్షం పడుతుంది, గిర ఉంటారో 50 మందిగా పర్వాలేదు వస్తా అని చెప్పి 50 మంది వస్తాను. నాకు మొత్తం పరిచయం కూడా కావాల్సిన ఎక్కడ ఉంది. కాబట్టి డెఫినెట్గా నేను మీకు దయచేసి చెప్తున్నా, ఎలక్షన్లప్పుడు మీరు ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. మీరు ఎన్నికలు నిలబడినప్పుడు ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. ఉదయం 4 గంటలకు లేస్తారు,
ఇంటింటికి పోతారు, ఓటు అడుగుతారు. ఒక ఆయన రాత్రి పూట పొద్దున దొరుకుతాడు, ఒక ఆయన మధ్యాహ్నం పూట దొరుకుతాడు. ఆ టైం ప్రకారం వెళ్ళిపోతారు. సేమ్ పద్ధతిలో ఈ మెంబర్షిప్ కార్యక్రమాలు కూడా దయచేసి పొద్దున దొరికే వాళ్ళు ఎవరు, సాయంత్రం పూట దొరికే వాళ్ళు ఎవరు, అందరి ఇళ్లలో ఒక అటెంప్ట్ అయితే తప్పకుండా చేసిరండి. మీకు ఇక్కడ మంచి స్కోప్ ఉంది, మంచి స్కోప్. నాగారంలో అన్నొచ్చు మున్సిపల్ చైర్మన్ వచ్చారు. మనం తక్కువ అతిథులు మనకు మున్సిపల్ చైర్మన్ అన్న ఒక ఉన్నాడు కాబట్టి మీరు పోతే కాదనే వ్యక్తి ఉండనే ఉండదు. కొంచెం హోదా ఉన్నాయో చైర్మన్ సాబ్ వచ్చిండు, నాయకులు వచ్చిందని చెప్తే తప్పకుండా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడో అక్కడ అందరూ ఒకరికి పోకుండా దీన్ని మొత్తం డివైడ్ చేసుకొని ఏది కోరుకోవాలి చేసుకొని ప్రతి ఇంటి కనుక మీరు టచ్ చేయగలిగితే మిమ్మల్ని అందుకునే వాళ్ళు తెలంగాణ ఎవరు ఉండరు. దయచేసి మీరు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఇది నంబర్ 1. మొన్న మొత్తం తెలంగాణలో మెజార్టీ తక్కువ ఉండొచ్చు మనకి, కానీ మెజార్టీ 4 లక్షలే అయినప్పటికీ కూడా అత్యధిక ఓట్లు సాధించిన నియోజకవర్గం మల్కాజ్ నియోజకవర్గం. మొత్తం మీకు ఆల్మోస్ట్ 10 లక్షల ఓట్లు వచ్చింది. 10 లక్షలు అంటే మొత్తం రాష్ట్రంలో ఇంతమంది మెంబర్షిప్ ఎంత వచ్చిందో గత వచ్చింది. మీరు నిజంగా మీరు అనుకుంటే, మీరు తలుచుకుంటే మొత్తం 1/8 పాపులేషన్ మల్కాజ్ తెలుసా మీకు? టోటల్ తెలంగాణ పాపులేషన్లో 1/8 పాపులేషన్ మల్కాజ్గిరి ఎలోన్. కాబట్టి మీకు ఎంత స్కోప్ ఉంది, మీకు ఎంత మంచిగా ఉంది. నేను కూడా వస్తా, నేను ఎంత ఎక్కడ ఏమన్నా వస్తా. దయచేసి నాగారం మున్సిపాలిటీ మా అధ్యక్షుడు నేను నాయకత్వంలో, శ్యామ్ గారు వీళ్ళందరూ నాయకత్వంలో గొప్ప చేయాలని నంబర్ 1 స్థానం ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారం.